బైబిల్లో వివిధ రకాల గృహాలను కట్టుకున్న ముగ్గురిని గురించి ఇక్కడ క్లుప్తంగా పరిశీలన చేద్దాం. ఒక ఆయన వానాకాలపు గృహాన్ని కట్టుకున్నాడు. వర్షాలు పడతాయి, నీవు ఓ గృహాన్ని నిర్మించుకోమని యెహోవా దేవుడు చెప్పడంతో అతడు చక్కని ఇంటిని నిర్మించాడు. ఈ పాటికి ఆయన ఎవరు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే నోవాహు. రాబోయే వర్షాల నుండి తప్పించుకోవడానికి దేవుడు చెప్పిన రీతిలో ఒక ఓడను నిర్మించాడు. నోవాహు, అతని భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించారు. ఇంకా పక్షులు, జంతువులు మొదలగు ప్రాణులు జతలుగా ఆ ఓడలోనికి ప్రవేశించాయి. ఆ తర్వాత 40 దివారాత్రులు ప్రచండ వర్షం కురిసింది. పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఆ నీళ్ల మీద ఓడ పైకి లేచింది. ఆ నీళ్ల మీద ఓడ ప్రయాణం చేసింది. చివరకు వర్షం ఆగిపోయింది. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. తరువాత వారందరూ బయటకు వచ్చారు, దేవునికి బలి క్రొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ విస్తారమైన నీరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రంలోని విషయాలను తూచా తప్పకుండా పాటించాలంటే అది చాలా కష్టమైన పని. అలాంటి ధర్మశాస్త్రాన్ని పోలికగా ఉన్న నీటి నుండి ఈ ఓడ ఎత్తబడి ఒక ఎత్తైన కొండపై నిలిచింది. ఓడ మన శరీరం అనే గుడారము లేదా ఇంటికి పోలిక. ధర్మశాస్త్రమును పాటించి చివరకు మానవుడు ఒక కొండపైకి లేదా బండపైకి చేరవలసి ఉంది. ఇంకొక వ్యక్తి అందమైన చక్కటి గృహాన్ని నిర్మించుకున్నాడు. కానీ అతను ఆ గృహాన్ని ఇసుక మీద కట్టాడు. ఇతని గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి ఉంటుంది. వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. దాంతో ఆ ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే దాని పునాది ఇసుక కాబట్టి. ఇసుక అనగానే మనకు దేవుడు అబ్రహాముతో నీ సంతానమును ఈ ఇసుక రేణువుల మాదిరిగా చేస్తానని చెప్పిన వాగ్దానం గుర్తుకొస్తుంది. అంటే ఇక్కడ ఇసుక ప్రజలకు సాదృశ్యం. ఇతగాడు తన ఇంటిని ఇసుక మీద కట్టాడు. అంటే ప్రజలపై ఆధారపడి కట్టాడు. తనకు ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవునిపై ఆధారపడట కంటే మనుషులపై ఆధారపడ్డాడు. తన ఆత్మీయ ఇంటిని మనుషులపై ఆధారపడి నిర్మించుకుంటాడు. పలానా వారి దగ్గరకు వెళితే నాకు డబ్బు లభిస్తుంది, పలానా వారిని నమ్ముకుంటే నాకు ఇబ్బంది ఉండదు, పలానా వారి ద్వారా అయితే నా పని అవుతుంది. ఇలా ప్రతి దానికి మనుష్యులనే నమ్ముకుంటాడు. అంతేగాని దేవునిపై నమ్మకాన్ని ఉంచాడు. కానీ కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాల్లో చెప్పబడినట్లుగా మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే విషయాన్ని ప్రక్కన పెట్టేస్తాడు. పైనుండి వానలు కురిశాయి, క్రింది నుండి వరదలు వచ్చాయి, అన్ని వైపుల నుండి గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టింది. ఇతనికి పైనుండి దేవుడు పెట్టే పరీక్షలు కొన్ని, క్రింద నుండి అనగా సాతాను పెట్టే బాధలు లేక ప్రజల నుండి వచ్చే ఇబ్బందులు, కష్టాలు కొన్ని, చుట్టుప్రక్కల బంధువులు, మిత్రులు, పరిస్థితుల ప్రభావం లాంటి అన్ని వైపుల నుండి విసిరి కొట్టే గాలి తుఫాన్లు అన్ని కలిసి ఇతని ఆత్మీయ ఇంటిని కూలగొట్టేస్తాయి. ఎందుకంటే ఇతని ఆత్మీయ ఇంటి పునాది ఇసుక అనబడే మనుషుల మీద ఉంది కాబట్టి తన ఆత్మీయ ఇల్లు కూలిపోతుంది. ఇక మూడో వ్యక్తి కూడా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆయన తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:4 వచనాల్లో చెప్పినట్లుగా ఆ బండ క్రీస్తే. అతను తన ఆత్మీయ ఇంటి పునాది క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. పైనుండి వానలు కురిశాయి, క్రింది నుండి వరదలు వచ్చాయి, అన్ని వైపుల నుండి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అయినా కానీ ఆ ఇల్లు కూలలేదు, చెక్కు చెదరలేదు. దేవుడు పైనుండి ఎన్ని పరీక్షలు పెట్టినా గానీ, సాతాను ఎన్ని కష్టాల పాలు చేసి శోధించినా గానీ, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రుల నుండి ఎలాంటి క్లిష్ట సమస్యలు ఎదురైనా గానీ తన ఆత్మీయ ఇంటి పునాది క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకున్నట్లయితే అది చెక్కు చెదరదు. ఇహలోక ఇంటిని మనము చాలా తెలివిగా గట్టి పునాది వేసి చక్కగా కట్టుకుంటాము. కానీ మన ఆత్మీయ గృహం యొక్క పునాదిని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్లోనే మన నిజమైన జ్ఞానం ఆధారపడి ఉంది. ఇహలోకపు ఇల్లు అశాశ్వతం, కానీ క్రీస్తు అనే బండపై కట్టుకున్న మన ఆత్మీయ ఇల్లు శాశ్వతం. కాబట్టి మన ఆత్మీయ గృహాన్ని క్రీస్తు అనే బండపై కట్టుకుందాం. మరొక క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము.